అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 70. యా అయ్యుహన్ నబియ్యు ఖుల్ లిమన్ ఫీ ఐదీకుం మినల్ అస్రా قل لمن في أيديكم من الأسرى إن يعلم الله في قلوبكم خيرا يؤتكم خيرا مما أخذ منكم ويغفر لكم والله غفور رحيم. ఆయత్ నంబర్ 70. ఓ ప్రవక్త, మీ ఆధీనములో ఉన్న ఖైదీలతో ఇలా చెప్పు, అల్లాహ్ మీ హృదయాలలో ఏ కాస్త మంచి సంకల్పాన్ని చూసినా మీ నుండి పుచ్చుకున్న దానికన్నా మేలైన దాన్నే మీకు ప్రసాదిస్తాడు. మీ తప్పుల్ని కూడా క్షమిస్తాడు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. 95. అంటే విశ్వసించి ముస్లింలుగా మారే ఆలోచన గనక మీ మనసుల్లో ఉంటే. 96. అంటే మీ నుంచి తీసుకోబడిన ఫిదియా పరిహారం కన్నా మేలైన దాన్ని ఇస్లాం స్వీకారం తరువాత అల్లాహ్ మీకు అనుగ్రహిస్తాడు. అదే జరిగింది కూడా. హజరత్ అబ్బాస్ రజల్లాహు తఆలా తదితరులు కూడా ఆ యుద్ధ ఖైదీలలో ఉన్నారు. వారు ఇస్లాం స్వీకరించిన తర్వాత అల్లాహ్ వారికి ప్రాపంచిక సిరి సంపదల్ని పుష్కలంగా ప్రసాదించాడు. ఆయత్ నంబర్ 71. وَإِن يُرِيدُوا خِيَانَتَكَ فَقَدْ خَانُوا اللَّهَ مِن قَبْلُ فَأَمْكَنَ مِنْهُمْ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ. ఆయత్ నంబర్ 71. ఒకవేళ వారు నీకు ద్రోహం చేయాలని అనుకుంటే ఇంతకు ముందు వారు అల్లాహకే ద్రోహం తలపెట్టారు. ఎట్టకేలకు ఆయన వాళ్లను నీకప్పగించాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. 97. ముస్లింగా మారామని నోటితో ప్రకటించి మోసం చేసే ప్రయత్నం గనక చేస్తే వారే నష్టపోతారు. అంతకుముందు వారు ఒకసారి కుఫ్రుకు, షిర్కుకు ఒడిగట్టి ఏం సాధించారని? బందీలుగా ముస్లింలకు చిక్కడం తప్ప వారు పొందేదేమీ లేదు. అందుకే వారు ఇకనైనా గుణపాఠం గ్రహించాలి. ఒకవేళ మళ్ళీ షిర్కు మార్గాల్లోకి పోతే మరిన్ని పరాభవాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆయత్ నంబర్ 72. ఇన్నల్లదీన ఆమనూ వహాజరూ వజాహదూ బిఅమ్వాలిహిం వఅన్ఫుసిహిం ఫీ సబీలిల్లాహ్ والذين آووا ونصروا أولئك بعضهم أولياء بعض والذين آمنوا ولم يهاجروا ما لكم من ولايتهم من شيء حتى يهاجروا وإن استنصروكم في الدين فعليكم النصر إلا على قوم بينكم وبينهم ميثاق والله بما تعملون بصير. ఆయత్ నంబర్ 72. ఎవరు విశ్వసించి వలసపోయారో, అల్లాహ్ మార్గములో తమ ధన ప్రాణాల ద్వారా పోరాడారో వారికి ఆశ్రయమిచ్చి సహాయపడినవారు వారంతా ఉండొకరికి మిత్రులు. మరెవరు విశ్వసించినప్పటికీ తమ ఇల్లు వాకిలిని విడిచి వలసపోలేదో వారు వలసపోయి మీ వద్దకు రానంత వరకు వారితో మీకెలాంటి స్నేహబంధం లేదు. కాకపోతే ధార్మిక వ్యవహారాల్లో వారెప్పుడూ మీ సహాయం కోరినా మీరు వారికి సహాయపడడం అవసరం. అయితే మీతో ఒప్పందం చేసుకున్న వారికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. 98. ఈ ప్రియ సహచరులు ముహాజిర్లు అనబడతారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల్లో వారు అత్యుత్తమ శ్రేణికి చెందినవారు. 99. ముహాజిర్లకు సహాయపడిన వారు అన్సార్లు అనబడతారు. ముహాజిర్లు తరువాతి స్థానం వీరిదే.
100 అంటే వారు ఒకరికొకరు సహాయకులు, సంరక్షకులు, ఒండొకరికి వారసులు కూడా అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఎందుకంటే హిజ్రత్ వలస అనంతరం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముహాజిర్లకు, అన్సార్లకు మధ్య సోదర బంధం ఏర్పరిచారు. ఆ సోదర భావాన్ని గౌరవిస్తూ వారు తమ ఆస్తిపాస్తుల్లో వారసత్వ భాగం కూడా ఇవ్వసాగారు. అయితే తరువాత ఆ వారసత్వ ఆజ్ఞ రద్దు చేయబడింది. 101 వీరు ప్రవక్త సహచరులలో తృతీయ శ్రేణికి చెందినవారు. వీరు ఇస్లాం స్వీకరించిన పిదప తమ ప్రదేశాల్లోనే తమ తెగవారి మధ్య ఉండిపోయారు. అందుకే అన్సార్ల సహాయ సహకారాలకు, ఆస్తి పాస్తుల్లో వాటా పొందడానికి వారు హక్కుదారులు కారని స్పష్టం చేయబడింది. 102 ఒకవేళ ముష్రికుల బారి నుండి తమ ధర్మాన్ని రక్షించుకునే నిమిత్తం వారు మీ సహాయం కోరితే అప్పుడు మీరు తప్పకుండా వారికి సహాయం అందించాలి. 103 ఒకవేళ మీరు ఏ తెగతోనైనా లోగడ నిర్యుద్ధ సంధి చేసుకుని ఉన్న పక్షములో ఆ తెగకు వ్యతిరేకంగా తమకు సహాయపడమని ఇతర ప్రదేశాల ముస్లింలు మిమ్మల్ని ప్రాధేయపడినప్పటికీ మీరు దురాభిమానంతో వ్యవహరించకూడదు. మీరు మీ సోదరులకు సహాయపడడం కన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం చాలా ముఖ్యం.